అండ్ చాలా సందర్భాల్లో మీరు నమ్మరు, ఈ 5 years జర్నీలో చాలాసార్లు అసలు ఈ సినిమా అవుతా, అసలు కోవిడ్లో మేము షూట్ చేసేప్పుడు కోవిడ్లో వివర్ ఇన్ రూల్ ఆల్మోస్ట్ 25 people 15 people కంట కలిసి ఉండకూడదనే టైంలో మా యూనిట్ 500 మంది కలిసి ఎలా పనిచేస్తాం, వీళ్ళు ఇచ్చిందేమో రూల్ ఏమో 25. ఇలా ఎన్నో కష్టాలు 2020 నుంచి ఎన్నో కష్టాలు, జూమ్లో మీటింగ్లు అయ్యి లుక్ టెస్ట్లు ఒకటి కాదు. ఒక పాయింట్లో అయితే మీరు నమ్మరు, నేను జాతర ఎపిసోడ్ షూట్ చేసేప్పుడు ఫ్లోర్ మీద పడుకుని ఈ జాతర ఎపిసోడ్ దీని ఎండ్ నేను చూస్తానా, ఇది నేను కంప్లీట్ చేయగలనా, లేదంటే ఇది నేను చేయలేనని మధ్యలో ఆగిపోద్దా ఈ ఎపిసోడ్ అని అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. నన్ను నమ్మండి, ఐ ప్రామిస్. అలాగా ఎన్నో ఛాలెంజెస్. ఆ తర్వాత అసలు August 15th అంటే ఓకే అనుకోకుండా బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ టెక్నికల్ ఇష్యూస్ అండ్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ ఆల్సో లాట్ టు షూట్. August 15th రాలేకపోయాం. ఆ తర్వాత December 6th అయ్యేసరికి అందరూ లాస్ట్ మూమెంట్లో రషింగ్ ఎవ్రీ గివెన్ పాయింట్ వాస్ థింకింగ్, అమ్మా ఈ సినిమా ఎండ్ చూస్తామా అనో. అండ్ డార్లింగ్, the end was worth every second in this 5 years. The end, you made it meaningful for all of us. Thank you, darling. And ఈ సినిమాలో నా ఒక్కడిదే కాదు, అందరిది ఎంతోమంది కష్టం ఉంది. సో ప్రతి ఒక్కరికి మరొక్కసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఈ కష్టం అంతా నేను ఇదొకటే కోరుకుంటున్నా, ఈ సినిమా కానీ హిట్ అయితే ఈ కష్టం అంతా నన్ను ఎప్పుడు సపోర్ట్ చేసే నా ఫ్యాన్స్కి డెడికేట్ చేద్దామని. ఐ వాంట్ టు డెడికేట్ ద ఎంటైర్ ఎఫర్ట్స్ ఆఫ్ దిస్ ఫిలిం and the success of this film to all my fans. I love you, my army. I love you. Thank you for your love and support. I will make you all more mad proud. I promise. నేను ఇంకా మిమ్మల్ని అందరినీ, దిస్ ఇస్ అ గుడ్ స్టెప్. అలా వైకుంఠపురం మంచి హిట్ అయింది, ఇట్స్ అ గుడ్ స్టెప్. ఆ తర్వాత అంతకుముందు హిట్ అయింది, ఇట్స్ అ గుడ్ స్టెప్. ఇది హిట్ అయింది, ఇట్స్ అ గుడ్ స్టెప్. బట్ I want to make you all more proud. With all your love and with all your blessings, I hope to make you all more proud. ఇంకేమైనా మర్చిపోయి ఉంటే క్షమించండి, ఎక్కువసేపు మాట్లాడి బోర్ కొట్టించుంటే క్షమించండి. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. వన్స్ అగైన్, తగ్గేదేలే పుష్ప, అప్పుడు చెప్పా పుష్ప తగ్గేదేలే. పుష్ప 2 గురించి లాస్ట్ 3 ఏళ్ళుగా అందరు నన్ను అడుగుతుంటే ఒకటే అంటున్నాను, అందరు కూడా అనుకున్నారు బా ఏంటి పుష్ప అంటే ఏం చెప్పట్లే, అస్సలు తగ్గేది. మళ్ళీ ఇదే చెప్తున్నా, పుష్ప 2 అన్నిసార్లు అన్నాను కదా, దానికి ఇదే మీనింగ్. మీకు చెప్పాను కదా, పుష్ప 2 అస్సలు తగ్గేదేలే. థ్యాంక్ యూ. అండ్